కర్కాటక రాశి. ఈ రాశి వారికి రవి కారణంగా అనారోగ్యము, స్థానచలనము, కలహ ప్రాప్తి, అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో వైరం ఎక్కువగా ఉంటుంది. విద్యాభంగం కలుగుతుంది. అనవసరమైనటువంటి మాటల వల్ల తగాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి అధికారుల ఒత్తిడి, దాని వలన స్థానచలన మార్పు జరుగుతుంది. వ్యాపారస్తులకి ఉన్నతాధికారులతో ఇబ్బందులు ఏర్పడతాయి. ద్వితీయ కుజుడు కారణంగా ఐశ్వర్యము, ద్రవ్య లాభము, కీర్తిప్రదము అన్నీ జరుగుతాయి. కానీ అనుకోకుండా ద్రవ్య నష్టం ప్రాప్తిస్తుంది. వారంలో అనేక సార్లు ప్రయాణం చేయవలసి వస్తుంది. నవమ శని కారణంగా కొన్ని వేళలలో విశేషము, దుఃఖం సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భార్యాపుత్రులతో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. వ్యాపార లాభం, యత్న కార్యసిద్ధి, అర్ధలాభం, కీర్తి పెరుగుతుంది. ద్వాదశ గురుడు కారణంగా శుభకార్యాచరణ మూలంగా ఖర్చు, దాని వలన మనశ్శాంతి ఉండదు. అందువలన ఈ రాశివారు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయాలి. చదవడం రాని వారందరూ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు అనుకుంటే మేలు జరుగుతుంది.